మొత్తం బంతి పూలన్నీ తినేసినాయి. అందుకే లేవు. బయటికి వెళ్ళి చూస్తే ఏమన్నా ఉన్నాయేమో, పిల్లలు అవి కట్ చేసేస్తున్నారేమో అనుకున్నాను నేను. అందుకే ఉడతలు తినేస్తున్నాయి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేసాను. సో ఇది సండే వ్లాగ్ అన్నమాట. వింటర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మార్నింగ్ ఎలా ఉంటుందంటే అసలు సన్ రైజ్ అయినా కానీ ఏదో మబ్బులు కమ్మేసినట్టు చీకటిగా ఉంటుందన్నమాట. సో పొద్దున్నే చలిగా ఉంటుంది కదా, ఇంకా అసలు ఎక్కువ టెంపరేచర్ డౌన్ అయిపోయింది. బాగా 11 degrees ఉంటుంది నైట్ టైము. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇంకా తగ్గిపోతుంది అనమాట. సో మార్నింగ్ లేచిన తర్వాత కొద్దిగా మొక్కల పని ఏదైనా చేద్దామన్నా కానీ మార్నింగ్ అయితే చేయటం కుదరదు. ఎందుకంటే చలిగా ఉంటుంది కదా, బయటికి రావాలంటేనే కొంచెం అమ్మో చలి, ఇంకా అసలు ఏ పని చేయలేమన్నట్టుగా ఉంటుందన్నమాట. మొన్నటి వీడియోలో నట్స్ లడ్డు ఎలా చేసుకోవాలో చూపించాను కదా, చాలామంది క్వాంటిటీ ఎలా వేశారు సిస్టర్ అని చెప్పి అడిగారనమాట. అది మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చండి. అంటే కొంతమందికి ఒక్కొక్క డేట్స్ ఎక్కువ ఇష్టం ఉంటుంది. అంటే స్వీట్ కొంచెం ఎక్కువ కావాలని అనుకున్న వాళ్ళు కొంచెం డేట్స్ ఎక్కువ వేసుకోవచ్చు. అందులోనూ బైండ్ అవ్వడానికి కూడా కొంచెం డేట్స్ ఎక్కువే కావాలి. నేను మీడియంగా వేసి కొంచెం ఎక్కువ మ్యాష్ చేసుకుని చేశాను అనమాట. లేదంటే మీరు బాదం పప్పు ఎక్కువ వేసుకోవచ్చు. కొంతమందికి జీడిపప్పు ఎక్కువ ఇష్టం ఉంటుంది, అదే వేసుకోవచ్చు. వాల్నట్ ఎక్కువగా కావాలంటే వాల్నట్ మంచిది కాబట్టి వాల్నట్ ఎక్కువగా కావాలనుకుంటే అది వేసుకోవచ్చు. కొంచెం తక్కువగా పిస్తా కావాలి అన్న తక్కువ పిస్తా వేసుకోవచ్చు. నేనైతే ఈవెన్ క్వాంటిటీలో వేసాను అనమాట అన్నీ కూడా. అంటే ఒక 200 grams బాదం, పిస్తా అండ్ జీడిపప్పు, ఆ తర్వాత అక్రోట్, అట్లా 200 grams లాగా తీసుకున్నాను అనమాట. ఒక వారం రోజుల క్రితం గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ వస్తారు కదా, అంటే జనాభా లెక్కలు వేసుకునే వాళ్ళు మొత్తం మీద ఒక ఫామ్ ఇచ్చారనమాట. మనిషికిని ఇంట్లో ఎంతమంది ఉంటారో వాళ్ళకి. సో అది ఫిల్ చేయమని ఒక వారం రోజుల నుంచి ప్రసాద్ గారికి చెప్తుంటే, అంటే ఒక 2010 నుంచి ఎక్కడున్నారు మీరు, అంతకు ముందు ఎక్కడుండేవాళ్ళు, ఇవన్నీ కూడా వాళ్ళు మొత్తం అంతా కలెక్ట్ చేస్తున్నారట. సో ఇదంతా చేయడానికి పాపం మా ప్రసాద్ గారికి టైమే లేదు. సో ఈరోజు అవన్నీ మార్నింగ్ లేచిన తర్వాత అవన్నీ పెట్టు కూర్చున్నారనమాట. మొత్తం ఫోన్లో డ్రైవ్లో ఉంటాయి కదా కొన్ని డీటెయిల్స్, అవన్నీ తీసి మళ్ళీ అప్లోడ్ చేయటం ఇదంతా చేస్తున్నారు. సో నేను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సింపుల్ ఇడ్లీ చేశానమాట. ఇడ్లీ అంటే మా ప్రసాద్ గారికి చాలా ఇష్టం. సో మేము ఇడ్లీ తిన్నా కానీ ఫుల్గా గీ దట్టించి తింటాం. బ్రేక్ఫాస్ట్ అవనివ్వండి, లంచ్ అవనివ్వండి, డిన్నర్ అవనివ్వండి, ఎవ్రీ టైం నేను టేబుల్ అంతా కూడా క్లీన్ చేయటం నాకు అలవాటు అనమాట. బిఫోర్ ఒకసారి క్లీన్ చేస్తాను, ఆఫ్టర్ దట్ మళ్ళీ దాని మీద పెట్టినవన్నీ కూడా తీసేసి ఒకసారి మళ్ళీ టేబుల్ అంతా సెట్ చేసేస్తాను. వెంటనే సెట్ చేయకపోతే నాకేంటో టేబుల్ అలా క్లమ్జీగా కనపడితే అసలు ఇష్టం ఉండదు. సో ఎప్పుడు కూడా ఎవ్రీ మీల్ క్లీన్ బిఫోర్ చేస్తాను, ఆఫ్టర్ కూడా క్లీన్ చేస్తాను అనమాట. సో ఇది కొంచెం చేదస్తం అనిపిస్తుంది మీకు, బట్ నాకు అలా చాలా ఇష్టం అనమాట. నీట్గా టేబుల్ ఉంటే కనుక దాని మీద ఏదైనా కూర్చుని తిన్నా కానీ ప్రశాంతంగా ఉంటుంది అండ్ మంచిగా అనిపిస్తుంది అనమాట. సో అందుకని నాకు ఈ అలవాటు అయితే ఖచ్చితంగా కంటిన్యూ చేస్తూ ఉంటాను. Let them see what I add in my chutney. Focus అవ్వట్లేదు, కనపడట్లేదు. Sugar guys, sugar makes sweeten, so that sugar helps enhance taste. Andhra chekandi. You should try guys. If you feel like the chutney is too bland, you can add this and make it sweet. Of course I'm not Gujarati, but this tastes good, very good. I learned it from my brother. So yeah. #love brother. బ్రేక్ఫాస్ట్ తినేసాక ప్రసాద్ గారు ఆ ఫామ్ అంతా ఫిల్ చేసేసి సబ్మిట్ చేయడానికి వెళ్ళారనమాట. మా ఏరియాలోనే ఒక పంచాయతీ ఉంది, అక్కడ సబ్మిషన్కి రమ్మన్నారు. సో ఆయన వెళ్ళారు. నేను మొత్తం డస్టింగ్ అంతా చేస్తానన్నమాట. ఎవ్రీడే నాది రొటీన్ ఇది. అయితే ఒక ఫ్రెండ్ అడిగారు, ఈ స్టెమ్స్ని నేను ఎలా మేనేజ్ చేస్తాను అని అడిగారనమాట. యాక్చువల్లీ నేను లాంగ్ వీడియోలో పెట్టాను, ఒక వీడియో పోస్ట్ చేశాను. వీటిని ఎప్పుడైతే డస్ట్ పెరిగిపోతుందో, ఎప్పుడైతే ఇంకా నీళ్ళు చేంజ్ చేయాలి అని అన్నప్పుడు ఒకసారి వాష్ ఏరియాకి తీసుకెళ్ళి మొత్తం నీళ్ళు కొట్టేస్తాను. సో
సో డస్ట్ ఏదైనా ఉంటే మొత్తం క్లీన్ అయిపోతూ ఉంటుంది. రెగ్యులర్గా అయితే ఆకులు క్లీన్ చేయటం అట్లాంటిది ఏం పెట్టుకోను అనమాట, ఎందుకంటే అది చాలా పెద్ద పని అయిపోతుంది. ఎందుకంటే నాకు ఇండోర్లో దగ్గర ఒక 50-60 మొక్కల వరకు పెట్టుకుని ఉంచుకున్నాను. సో అన్నీ ఆకులు క్లీన్ చేయాలంటే నా వల్ల కాదు. సో ఎప్పుడైనా క్లీన్ చేయాలన్నప్పుడు బాగా డస్ట్ పేరుకుపోయింది వీటన్నిటి మీద అని అన్నప్పుడు బయటకు తీసుకెళ్ళి ఫోర్స్గా ఒకసారి నీళ్ళు కొట్టేస్తే కనుక నీట్గా వచ్చేస్తాయి. ఆ తర్వాత మళ్ళీ నార్మల్గా కొంచెం వాటి మీద అది ఆ పాట్స్ మీద అది ఏమన్నా నీళ్ళది ఉండిపోతే క్లీన్ చేసి లోపల పెట్టేస్తూ ఉంటాను అనమాట. ఎవ్రీడే ఈ డస్టింగ్ అంతా కూడా ఇది డోర్ ఎంట్రీవే కదా, సో ఇక్కడంతా కూడా చండాలంగా అయిపోతూ ఉంటుంది, డస్ట్ వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు వింటర్స్ కాబట్టి పెద్దగా తలుపులు తీసేది ఏది ఉండదు, అయినా సరే కొంచెం డస్ట్ మనం అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు వీటి మీద పడుతూ ఉంటుంది కదా. సో రెగ్యులర్గా కూడా అంటే డైలీగా కూడా నేను ఇక్కడ పైన అలా డస్టింగ్ చేసేస్తూ ఉంటాను. డీప్గా క్లీనింగ్ చేయాలన్నప్పుడు ఇవన్నీ తీసేయడం, ఇత్తడి సామాన్లు క్లీన్ చేయటం, ఆ తర్వాత ఆ ఏరియా అంతా కూడా క్లీన్ చేయటం, తర్వాత మళ్ళీ అరేంజ్ చేసుకుంటూ ఉంటాను. ఈ పువ్వులు చామంతి పువ్వులు అరేంజ్ చేశాను కదా, చాలా నీట్గా భలే ఉన్నాయి. 4 రోజులైనా కానీ చాలా తాజాగా ఉన్నాయన్నమాట. అండ్ ఆ మార్బల్ ఎలిఫెంట్ ఉంది కదా, ఆ ఎలిఫెంట్ అయితే భలే నచ్చిందండి నాకు. మాకు ఆంధ్రాలో ఇంటి దగ్గర నేను గేట్కి పిల్లర్ల మీద పెట్టించానమాట, అటొకటి ఇటొకటి. అవి కొంచెం పెద్దగా ఉంటాయి, దగ్గర 16 నుంచి 18 ఇంచెస్ వరకు ఉంటాయన్నమాట. కొంచెం బొద్దుగా లావుగా ఉన్నట్టు బాగుంటాయి. సో నేను అనిపించింది అనమాట నాకు ఇక్కడ కూడా ఒకటి ఎంట్రీ దగ్గర పెట్టుకుంటే చాలా బాగుంటుంది అని. బట్ ఒకటైతే ఇవ్వరట, జంటగా ఇస్తారట. సో 2 తెప్పించాల్సి వచ్చింది. ఒకటి బయట షూ ర్యాక్ దగ్గర పెట్టాను, ఒకటేమో ఎంట్రీ దగ్గర పెట్టాను అనమాట. సో ఇలా నేను మార్నింగ్ రొటీన్లో ఇలా డస్టింగ్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. హాల్లో అయితే ఎక్కువ కూర్చునేది ఉంటుంది అండ్ తిరిగేది అది ఉంటుంది కదా, అండ్ ఓపెన్ కిచెన్ కదా మాది. సో అందుకని నేను హాల్ అంతా కూడా డైలీ రెగ్యులర్గా చేస్తూ ఉంటాను డస్టింగ్. ఇంకా రూమ్స్ అంటారా 2 రోజులకు ఒకసారి లేదంటే 3 రోజులకు ఒకసారి. ఈ మధ్య కొన్ని నెలలుగా మేము సండేస్ వస్తే ఓన్లీ గార్డెన్కి అంకితం అయిపోయినట్లుగా పని చేసుకుంటూ ఉంటున్నాం అనమాట. అందులో మా ప్రసాద్ గారు నేను కూడా కలిసి చేసుకుంటే చాలా బాగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ కొంచెం పెద్ద ఎక్కువ గార్డెన్ వర్క్ అది చేసేసినట్టు ఫీలింగ్, సూపర్గా ఫిజికల్గా స్ట్రాంగ్ అయిపోయిన ఫీలింగ్ వస్తుందన్నమాట. సో అందుకని కంటిన్యూ చేస్తున్నాం, మాకు కూడా నచ్చింది ఇలాగా. సో తను ఆ పేపర్స్ అన్ని సబ్మిట్ చేసి వచ్చిన తర్వాత గార్డెన్ అంతా ఒకసారి క్లీన్ చేస్తున్నారు. ఈ లోపల ఎక్కడ ఏం చేసేసేది అంతా కూడా ఇంట్లో అంతా చేసేసిన తర్వాత నేను మధ్యాహ్నం నుంచి లంచ్కి ప్రిపరేషన్ చేయాలి ఇంకా. సో అదంతా ఈ కొంచెం పని అంటే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత లంచ్ ప్రిపరేషన్కి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో ఇట్లాంటి పనులు అవి చేసుకుంటూ ఉంటున్నాం అనమాట ఈ మధ్య సండేస్ టైంలో. సో యాక్చువల్లీ లంచ్ కూడా ఇంకా తింటామనగా వేడివేడిగా చేసుకోవటం అయితే అలవాటు. సో అందుకని గార్డెన్ పని అయితే బాగుంటుంది కదా అనేసి ఊరికే కూర్చుని ఫోన్ స్క్రోల్ చేసే బదులు ఇలా గార్డెనింగ్కి సంబంధించింది, ఇంకా ఇంట్లో నేనైతే చాలా ప్లాంట్లు పెట్టుకున్నాను కదా, మనీ ప్లాంట్ అయితే చాలా చోట్ల చాలా ఎక్కువ హ్యాంగ్ చేశాను. ఈ పర్టికులర్ హ్యాంగింగ్ చేసిన పాట్స్ అయితే రెగ్యులర్గా అయితే తీయటం కుదరదు కాబట్టి ఎప్పుడో ఒక 15 రోజులకు 20 రోజులకు ఒకసారి తీస్తూ ఉంటాను. అయితే ఏమైంది, వింటర్ వచ్చేసింది కాబట్టి వీటికి కొంచెం వాటరింగ్ ఎక్కువ పోసినా సెట్ అవ్వట్లేదు, అలాగని తక్కువ పోసినా సెట్ అవ్వట్లేదు అనమాట. సో అందుకని చేంజ్ చేసేద్దాము, ఆ 2 తీసేసి బయట ఉన్న హ్యాంగింగ్ పాట్స్లోది ఏదో ఒక 2 తీసుకొచ్చి పెట్టేద్దాము అనేసి తీసేసాను. సో ఒకసారి తీసే ముందు అదంతా క్లీన్ చేసేసి మళ్ళీ అరేంజ్ చేసేస్తున్నాను అనమాట. అయితే బయట కూడా మొక్కలు ఎక్కువ మనీ ప్లాంట్స్ ఉండడం వల్ల నాకు ఇలా షఫల్ చేసుకోవడానికి ఆప్షన్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో నేను ఇలా కట్టింగ్స్ అవి పెట్టినా కానీ లాంగ్గా ఎదిగిపోయిన కట్స్ అవి తీసేసి కట్టింగ్స్ అది పెడుతూ ఉంటాను కదా. సో మనీ ప్లాంట్ అయితే మాత్రం మంచిగా ఇంట్లో పెట్టుకున్నా బయట ఉన్నా కానీ చాలా బాగుంటుంది. బట్ కొంచెం కేర్ తీసుకుంటే వింటర్లో కొంచెం బాగా ఎక్కువ మంచి గ్రోత్ ఉంటుందన్నమాట. నన్ను చాలామంది ఇండోర్ ప్లాంట్స్ కేర్ టిప్స్, ఇండోర్కి మీరు ఎట్లా సాయిల్ మిక్స్ చేసుకుంటారు, ఇండోర్లో మొక్కలకి వాటరింగ్ ఎలా చేస్తారు, ఇట్లాంటివన్నీ క్వశ్చన్స్ చాలామంది అడుగుతున్నారు. నేను ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నానండి, మీరు ఒకసారి నా పాత వీడియోలు చెక్ చేస్తే కనుక 2-3 వీడియోలు ఖచ్చితంగా ఇదే టాపిక్ మీద చేసున్నాను. మీరు అవన్నీ చెక్ చేయగలిగితే చెక్ చేయండి, లేదంటే అప్కమింగ్ ఏదైనా ఒక వీడియో నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. యాక్చువల్లీ రెగ్యులర్గా అంటే డైలీగా నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదు, ఇది అందరూ చెప్తున్నారు.
ఫింగర్ టెస్ట్ చేసిపోయండి అని కూడా చెప్తారు. బట్ నేనైతే సాయిల్ మిక్స్ మంచిగా చేసుకుంటే కనుక ఇండోర్ ప్లాంట్స్ సర్వైవ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. నేను ఎప్పుడు కూడా నా వీడియోస్లో ఎక్కువ చెప్పేది ఏంటంటే సాయిల్ మిక్స్ మంచిగా చేసుకోండి, దానివల్ల మీకు ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయని అంటూ ఉంటానన్నమాట. సాయిల్ మిక్స్ అని ఎందుకంటానంటే యాక్చువల్లీ మనం నర్సరీ నుంచి తెచ్చుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చే మట్టి ఆల్రెడీ పాట్లో ఉన్న మట్టి ఎలా ఉంటుందంటే, ఒకటి వాళ్ళు కంటిన్యూ రెగ్యులర్గా అన్ని మొక్కల్ని దగ్గరికి పెట్టి నీళ్లు పోస్తూ ఉంటారు కదా, సో దానివల్ల అవి తడిగా ఉండి ఆ మట్టి వాటికి అందే పోషణ అంతా కూడా అలా రిటైన్ చేసుకుని ఉంటాయన్నమాట. అందుకే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మొక్కలు చాలా లష్ గ్రీన్గా, చాలా ఫ్లరిష్గా, చాలా బాగుంటాయి అన్నమాట. కిలకిలాడుతూ ఉంటాయి అంటారు చూసారా, అలా ఉంటాయి. మన దగ్గరకు తీసుకొచ్చిన తర్వాత ఆకులు రాలిపోవటం, లేకపోతే పసుపచ్చగా అయిపోవటం, వాలిపోవటం ఇలా అయిపోతూ ఉంటాయి. ఎందుకు? మనం తీసుకొచ్చిన వెంటనే ఒకటి ఏంటంటే వాటికి ఎన్వైర్న్మెంట్ చేంజ్ అవుతుంది. సో దానివల్ల అవి తొందరగా సర్వైవ్ అవ్వటానికి, అడాప్ట్ చేసుకోవడానికి వాటికి టైం పడుతుంది అనమాట. వాళ్ళు పెట్టిన కండిషన్స్లో మనం ఉంచాం కదా, అంటే మన ఇల్లు కూడా అలా ఉండదు కదా నర్సరీలో ఉన్నట్టుగా. సో దానివల్ల ఏమవుతుందంటే అవి అడాప్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది. అందువల్ల వెంటనే కొంచెం షాక్ తగిలి అవి అలా పసుపు అయిపోవటం, ఆకులు అండ్ వాలిపోవటం ఇలా జరుగుతుందన్నమాట. అరే నర్సరీలో చాలా బాగుంది మొక్క, ఇక్కడికి రాగానే ఎలా అయిపోయింది ఏంటి, దీన్ని వెంటనే మనం రీపాట్ చేసేద్దాం అని కూడా అనుకోకూడదు. రీపాట్ చేయడానికి కూడా మనకి మినిమం 4 నుంచి 5 రోజుల వరకు కూడా టైం తీసుకోవాలి. ఎందుకంటే ముందు చెప్పాను కదా, నర్సరీలో ఉన్న ఎన్వైర్న్మెంట్కి మన ఇంట్లో ఉన్న ఎన్వైర్న్మెంట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మనం వెంటనే రిపోర్ట్ చేసామంటే అది ఇంకా షాక్లోకి వెళ్ళిపోయి చచ్చిపోతుంది. సో అందుకని మనం వెంటనే రిపోర్ట్ కూడా చేయకూడదు. ఇంకొకటి సాయిల్ ఏంటంటే అట్లాగే అదే సాయిల్లో మనం రిపోర్ట్ అయితే చేయకూడదండి. ఎందుకంటే మన ఇంటిలో, మన లోకల్లో, మన ఇంటి దగ్గర ఎలాంటి మట్టి అయితే దొరుకుతుందో దాంట్లో వర్మి కంపోస్ట్, కొంచెం కోకోపీటు, లేకపోతే లీఫ్ మోల్డ్ ఉంటే లీఫ్ మోల్డ్, అండ్ ఇంకా మీ దగ్గర ఏదైనా కౌడం కంపోస్టు, కిచెన్ వేస్ట్ నుంచి చేసిన కంపోస్ట్, ఇట్లాంటివన్నీ ఉంటే కనుక కొంచెం అవన్నీ బాగా మిక్స్ చేసి ఆ మట్టిని ఒక 2-3 రోజులు ఎండబెట్టి దాన్ని మీరు తీసుకొచ్చి ఈ మట్టిలో ప్లాంట్ చేస్తే కనుక ఆ ఉన్న ప్లాంట్లో ఉన్న మట్టి అంతా మ్యాక్సిమం తీసేయడానికే ట్రై చేయండి. రెడ్ మట్టిలో వచ్చిందనుకోండి, ఎర్రమట్టిలో అది తీసేయడానికే ట్రై చేయండి. తీసేశారనుకోండి, అంటే ఒకవేళ అలా రూట్ బాల్ని కదిపితే కనుక మొక్క పాడైపోతుంది కదండి అని అనుకోకండి. యాక్చువల్గా ఏంటంటే మనం కొంచెం రూట్స్ని లూజ్ చేయాలన్నమాట. ఆ రూట్స్ని లూజ్ చేసినప్పుడే మనం ఇచ్చే మట్టి పోషణ అంతా దానికి అందుతుంది. అందుకని కొంచెం తీసేయాలి. ఆ మట్టిని తీసేయడం వల్ల ఏమవుతుందంటే ఈ మనం ఇచ్చే మట్టి, లోకల్గా ఉండే మట్టి, అంటే మన ఇంటి దగ్గర ఉన్న మట్టిని కొంచెం అది తొందరగా అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది, చేసి ఎదగటానికి ట్రై చేస్తుంది అనమాట. నేను మ్యాక్సిమం మొక్కలన్నిటినీ కూడా 4-5 రోజుల తర్వాత రీపాట్ చేసి మళ్ళీ నేను ఎక్కడ పెట్టాలనుకుంటున్నానో అక్కడ పెడతానమాట. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మనం నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కల్ని వాళ్ళు షేడ్లో పెట్టారు కదా అని షేడ్లో, లేకపోతే వాళ్ళు ఇండోర్ అన్నారు కదా అని ఇండోర్లో అలా పెట్టుకోకూడదు. మొక్కలన్నిటికీ ఎండ కావాలి. ఎండ అంటే మనకి బ్రైట్ షైన్ ఏరియా కావాలన్నమాట, మొక్కలన్నిటికీ కావాలి. సో మీరు దాన్ని బట్టి మీరు ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో, అంటే ఆ మొక్క గురించి కూడా తెలుసుకోవాలి ఫస్ట్. అది ఎక్కువ బాగా బ్రైట్ షైన్లో ఉండే మొక్క, లేదంటే కొంచెం షేడీ ఏరియాలో ఉండే మొక్క, లేదంటే కొంచెం ఎండ అంటే సన్సెట్ ఎండ పడేలాగా ఉండే మొక్క, ఇలాంటివన్నీ తెలుసుకుని వాటిని మీరు ఎక్కడ పెట్టాలని తెలుసుకున్న తర్వాత పెడితే కనుక అవి పర్ఫెక్ట్గా మీరు సాయిల్ చేంజ్ చేసిన తర్వాత కూడా వాటరింగ్ ఇవ్వకపోయినా కానీ, అంటే రెగ్యులర్ పీరియడ్ అది సాయిల్ ఎండిపోయిన తర్వాత ఇచ్చినా కానీ మీకు అది మొక్క సర్వైవ్ అవుతుందన్నమాట. ఓవర్ వాటరింగ్ ఇచ్చినా కానీ, ఒకవేళ మట్టి సరైన పాళ్ళలో కలుపుకున్నదైతే కనుక మీకు పర్ఫెక్ట్గా సర్వైవ్ అవుతుంది. నేను మొక్కలన్నీ కూడా అలా పెట్టుకున్నవే. ఇవన్నీ కూడా కట్టింగ్స్ అనమాట. సో ఈ ఏరియా అంతా కూడా ప్రసాద్ గారు తీసుకొచ్చారు కదా మార్బల్ ఆర్టికల్స్, అప్పుడు తీసుకొచ్చినప్పుడు ఈ పిల్లర్స్ కూడా తీసుకొచ్చానమాట. దీని గురించి కూడా నన్ను ఒక 2-3 అడిగారు. ఇవి మార్బల్ పిల్లర్స్ అండి. సో ఇవి కొంచెం హెవీగా బరువుగా ఉంటాయన్నమాట. మాకు కిషన్గఢ్ దగ్గర కదా, సో అక్కడి నుంచి తీసుకొచ్చారనమాట ఆయన.
సో ఈ చిన్న చిన్న మార్బుల్ ఆర్టికల్స్, ఎలిఫెంటు, క్యాండిల్ హోల్డరు, ఇంకా ధూప్ స్టిక్ పెట్టుకునేది అండ్ ఒక టర్టలు, ఇట్లాంటివన్నీ కూడా తీసుకొచ్చారు కదా. సో దాంతోపాటే ఆ పిల్లర్స్ కూడా తీసుకొచ్చారు. సో ఆ ఏరియా అంతా కూడా ఆ డబ్బా పెట్టాను కదా, డబ్బా పెట్టడంతో ఏమవుతుందంటే కిందంతా రస్ట్ అయిపోతుంది అనమాట. సో ఆ రస్ట్ అంతా అయిపోయి మళ్ళీ పాడవుతుంది అనేసి ఈ పిల్లర్స్ అక్కడ పెట్టి, దాని మీద నా దగ్గర వైట్ గ్రానైట్ ఉంది, గ్రానైటే అది. సో దాని మీద అలా గ్రానైట్ పెట్టి ఈ మొక్కలన్నీ చిన్న చిన్న కటింగ్స్ అన్నీ నేను పెడుతూ ఉంటాను కదా, అవన్నీ అక్కడ పెట్టుకున్నాను అనమాట. సో చూడటానికి అందంగా ఉంది, చాలా నీట్గా బాగా అరేంజ్ అయిందనమాట. సో కిందంతా కూడా ఏమవుతుందంటే మనం పెట్టుకునే ఏరియా కూడా మొక్కలు పెట్టుకున్నాం కదా, మొక్కల వల్ల అందంగా ఉంటుంది కదా, పర్వాలేదులే అనుకోవడానికి కూడా లేదు కదా. మనం ఉండే ఏరియా, ఆ ఏరియా, ఆ మొక్కలు పెట్టుకున్న చోట అంతా కూడా నీట్గా ఉండాలని అనుకోవడం మెయిన్గా పెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ నీట్గా లేకపోతే దోమలు, పురుగులు, పుట్ర ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో అందుకని నీట్గా పెట్టుకోవడానికే చూస్తాను నేను మ్యాక్సిమము. సో అందులోనూ నాకు అందంగా అరేంజ్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. సో ఇలా గార్డెన్ అంతా కూడా మళ్ళీ ఒకసారి నీట్గా తుడిచేసి క్లీన్ చేసేసి సర్దేశాను. ఈ కార్నర్లో పెట్టిన అగ్లోనిమా అంతా కూడా భలే వస్తున్నాయి, బాగా వస్తున్నాయి. అండ్ మనీ ప్లాంట్ హ్యాంగింగ్స్ లాగా బాగా కింద దాకా వచ్చేసినాయి. ఇప్పుడైతే కట్ చేసే ఉద్దేశం లేదు, ఎందుకంటే వింటర్స్లో కొంచెం తక్కువగా గ్రో అవుతాయి కదా. సో అందుకని కట్ చేయట్లేదు ఏమీ. సో ఇదంతా కూడా నీట్గా తుడిచేసి సర్దేశాను. తర్వాత ఇదంతా సర్దేసరికి టైం పట్టింది కదా. బయట అంతా కూడా మొక్కలకి నీళ్ళు ఇచ్చాను. అండ్ ఇంకా ఎక్కడైతే మొక్కలకి నీళ్ళు ఇవ్వాలో అవన్నిటికీ వాటరింగ్ చేసేసిన తర్వాత బయట మెంతి ఆకు వేసాను కదా, అది సగం కట్ చేసేసాను అనమాట నీళ్ళు ఇవ్వకముందే. మళ్ళీ నీళ్ళు ఇస్తే మట్టి మట్టి అయిపోతుంది అనేసి. సో ఈ మెంతి కూరతో నేను మెంతి పరాటా చేశాను అనమాట. లంచ్లో మెంతి పరాటా చేసి కొంచెం సిరి అడిగింది పన్నీరు గ్రేవీ చేయవా అమ్మ అనేసి. సో దాంట్లో కూడా కొంచెం పాలకూర వేసి పన్నీరు చేశానన్నమాట. సో ఇలా లంచ్ అయితే ప్రిపేర్ చేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి బయటికి వెళ్ళాం అందరం. ఇంకా వింటర్ వచ్చిందంటే ఇలా పరాటాలు, పుల్కాలు ఇట్లాంటివే ఎక్కువ ఉంటాయన్నమాట. మక్కేకి రోటీ అండ్ సాగ్ అంటే ఏంటంటే ఈ ఆకుకూరలు ఎక్కువ బాగా పండుతాయి వింటర్లో. సో ఇవన్నీ కలిపి సాగ్ అంటే వీటన్నిటిని ఉడకపెట్టి పేస్ట్ లాగా దాన్ని తాలింపు వేస్తారనమాట. సో ఇలా సాగు ఇలాంటివన్నీ ఎక్కువ తింటారు, ఎందుకంటే బాడీకి హీట్ని పెంచుతాయి అన్నమాట. సో అందుకని ఇట్లాంటి ఫుడ్ అది ఎక్కువ తింటూ ఉంటారు. నేను మెంతి పరాటా అయితే శుభ్రంగా చక్కగా చపాతీ పిండిలో కలిపేసి బాగా బ్లెండ్ చేస్తే కనుక ఎక్కువ మెల్ట్ అయిపోయేలాగా అయిపోతుంది. మెంతి కూర అంతా కూడా చాలా బాగా వస్తాయి. పరాటాలు ఇలాగే చేస్తూ ఉంటాను, పాలకూర వేసి చేస్తాను. ఇంకా బత్తువా అని ఒక ఆకు దొరుకుతుంది ఇక్కడ, ఆ ఆకుతో కూడా సేమ్ ఇలాగే పరాటాలు చేస్తూ ఉంటాను అనమాట. క్లీన్ చేసావా? అది క్లీన్ చేయలేదు దీన్ని. పొద్దున మేతి చిచ్చి పొద్దున మేతి పరాటా చేశాను కదా, అది ఇది క్లీన్ చేసావా? ఇది క్లీన్ చేయలేదా? ఇప్పుడు మీరు ఎవరు ఉండట్లేదు కదా, సో నేనేమి ముందు ఎగ్ వేస్తారు కదా సిరి. గనక ఇదంతా గంద చేసి కిచెన్ ఎలా పాడు చేసి తొక్క చేస్తా చూడు, తీస్తాను ఇది తొక్క. లైట్ కనపడట్లేదు. చాక్లెట్ వేసావు అందులో. డాడీ మళ్ళీ స్ట్రాబెరీస్ తీసుకొచ్చారు నీకు. ఓ మై గాడ్, this is what I came home for. ఆ బెల్లం మూత తీసి వదిలేసావు, లోపల పెట్టు. బ్రౌనీలు వేసావు కదా, వీడియో తీసావా లేకపోతే? మమ్మీ డోంట్ డిస్టర్బ్. అంత పెద్ద చాకు మళ్ళీ. Because it has to be very perfect. I cannot cut it between and then cut it afterwards. Very much disturbing my mummies, guys. Yeah, so we do fun. Jai Mata Di. ఏంటది? ఏదో బాంబుకి అంటించి పరిగెట్టుకు వెళ్ళినట్టు కోస్తున్నాం.
ఎందుకు అంతలాగా? అయ్యయ్యో అయ్యయ్యో, చాక్లెట్ బాగా చేసావు పాప. వావ్, 5 స్టార్ లెవెల్లో కావాలి నాకు డ్రెస్సింగ్. Yes, sir. ప్లేటింగ్ కూడా. Yeah, sir. I am very much good. నాకు ఈ పీస్ కావాలి. This piece? Okay, sure, madam. Yeah. So guys, this is the chocolate brownie I made. Yeah. This is Master Chef brownie. ఏంటది ఇందులో ముంచవే? ఏం దేంట్లో ముంచాను, ఏం ముంచలేదు. వాడు చూడు ముక్కేసుకుని వాసన చేస్తున్నాడు. Yeah, you want to try? Yes, of course. Sure. నాకు అంత ముక్కొద్దు, నాకు చాలా చిన్న ముక్క కావాలి. ఎస్, ఇది చాక్లెట్ కూడా గట్టిగా అయిపోయింది. ఇట్ ఈస్ గివింగ్ అప్ విచ్ మీన్స్. మట్టి పెడుతున్నట్టుంది. అలా మిగతా తక్కువ ఉంది, కొంచెం పాలు వేయాలి. నువ్వు పాలు వేయలేదు, మెత్తగా. వాడికి అంచిన మొక్క అంటే బెటరే. నా బాబేది చిన్న బాబు. సిరి వచ్చిందంటే కిచెన్లోకి వెళ్ళి ఏదో ఒక ప్రయోగం చేయటం, తర్వాత అంతా కిచెన్ అంతా రచ్చరచ్చ రంబోలో చేయటం అనమాట. సో అలా అయితే మొత్తం మీద అయితే బ్రౌనీ అయితే చేసింది. నిజంగా మట్టి తిన్నట్టే ఉందండి. అస్సలు బాగా కుదరలేదు పాపం. నన్ను అస్సలు రావద్దంది కిచెన్లోకి. సో నేను వెళ్ళలేదు. సరిగ్గా బేక్ చేసింది కానీ బేక్ అవ్వలేదన్నమాట. అంటే బేక్ అయ్యింది, సో అది గట్టిగా ఉందన్నమాట. సరిగ్గా ఇంగ్రీడియంట్స్ కౌంట్ చేయలేదు. చాట్ జీపీటీ చెప్పిందంట. సో ఆ చాట్ జీపీటీలో ఉన్న క్వాంటిటీస్ అన్నీ వేసి అది ఎలా చేయాలని అన్నది చూసి చేసింది. మొత్తం మట్టి బెడ్ అయ్యిందనమాట. సో అలా ఈరోజు వీడియో అయితే ఇదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి.